హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జేబ్రానిక్స్ జేబ్ డీజే స్పీకర్ డ్రమ్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా కార్డ్బోర్డ్లో అయితే వచ్చింది. సో లోపల ఇంకో బాక్స్ ఉందేమో చూడాలి. యాక్చువల్గా ఇంతకుముందు ఇలాగే డీజే స్పీకర్ ఒకటైతే మనం అన్బాక్స్ చేసాము, రాక్సర్. సో అది అన్బాక్స్ చేస్తాం. అది వచ్చేసరికి 100 వాట్ అవుట్పుట్తో వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి దానికి డబల్ అనమాట, 230 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి సో లోపల ఏముందో చూసేద్దాం. సో బాక్స్ పైన మనకి కంపెనీ సీల్ అని చెప్పైతే రాసింది. ఈ సీల్ బ్రేక్ చేసేద్దాం. సో ఓపెన్ చేయంగానే అనుకున్నది నిజమే, లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది. సో చూసారు కదా, లోపల బాక్స్ అయితే ఏ విధమైన బాక్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి జేబ్రానిక్స్ అలాగే 230 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్తో వస్తుందని ఇక్కడైతే రాసింది. అలాగే ఇక్కడ మనకి ఏటెక్స్ డీజే బీజిఎం ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉంటాయంట. 12x మైక్ పిచ్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇంకా ఇటు పక్కన మరికొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కూడా మనం సీల్ బ్రేక్ చేద్దాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఒక కవర్ ఉంది. ఇందులో కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఇవేమున్నాయనేది అయితే మీకు చూపిస్తాను. అలాగే 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి డీజే టిల్లు అయితే కనిపిస్తున్నాడు. ఇది బయట తెద్దాం. సో బయట తీసాక డీజే స్పీకర్ ఈ విధంగా ఉంది. సో దగ్గరే 10 kgs అబోనే ఉంటుంది అనమాట. దీని వెయిట్ వచ్చేసరికి పైన కంట్రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని కొన్ని రోజులు నేను టెస్ట్ చేస్తాను. సో టెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మీకైతే మళ్ళీ చెప్తాను. ఇక నేను 2 days అయితే టెస్ట్ చేశాను. సో నాకు ఎలా అనిపించిందని చెప్పే ముందుగా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం వస్తాయో మీకు చూపించేస్తాను, చూసేయండి. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఇస్తారు. ఇందులో మనం 2 AA బ్యాటరీస్ని అయితే ఇన్సెట్ చేయాలి. బ్యాటరీస్ అయితే వీళ్ళు ఎవరో, సో మనం విడిగా కొనుక్కోవాలి. ఇంకా ఒక పవర్ కార్ట్ ఇస్తారు స్పీకర్కి పవర్ ఇచ్చుకోవడానికి. ఒక యాంటీనా కేబుల్ ఇస్తారు. సో మనం FM రేడియో వినాలి అంటే ఈ యాంటీనా కేబుల్ని స్పీకర్కి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక 3.5 ఆడియో కేబుల్ ఉంటుంది. యూజర్ మాన్యువల్ QR కోడ్ కార్డ్ అయితే ఒకటి ఉంటుంది. దీన్ని మనం స్కాన్ చేసుకొని యూజర్ మాన్యువల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, PDF ఫైల్ని. ఇంకా ఫైనల్గా ఒక రిమోట్ ఇస్తారు. స్పీకర్లో ఇచ్చిన కంట్రోల్స్ కాకుండా మనకి రిమోట్లో కూడా కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో మనం రిమోట్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక తర్వాత ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకుంటే చుట్టూ ఇదంతా మీకు వుడ్తో అయితే వస్తుంది అనమాట, కంప్లీట్ వుడ్. సో ఈ ఫ్రంట్ మాత్రం ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, దీనికోసం మెటల్ మెస్ని అయితే వాడారు. ఇక సైడ్స్ మనకి క్యారీ చేసుకోవడం కోసం క్యారీ హ్యాండ్లర్స్ అయితే ఇస్తారనమాట. ఈజీగా మనం దీన్ని అయితే క్యారీ చేయొచ్చు ఇలా పట్టుకొని. దీని వెయిట్ వచ్చేసరికి మీకు 10.5 kgs అయితే వెయిట్ ఉంటుంది. ఇంకోటి ఇందులో మీకు బిల్ట్-ఇన్ బ్యాటరీ అయితే ఉండదు. నాకు కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది అనమాట. అంటే క్యారీ చేయొచ్చు కానీ ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు కానీ మనకి ఇందులో బిల్ట్-ఇన్ బ్యాటరీ లేకపోవడం వల్ల పవర్ సోర్స్ ఉన్న చోటే మనం దీన్ని అయితే యూజ్ చేయగలము. అంటే అకేషన్కి ఏదైనా అవుట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి, అక్కడ పవర్ సోర్స్ కావాలి ఖచ్చితంగా. మన దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే కార్ లాంటివి, వాటి నుంచి పవర్ సోర్స్ అయితే ఖచ్చితంగా దీనికి వాడాల్సి ఉంటుంది అనమాట. బ్యాటరీ అయితే ఇవ్వలేదు. ఇది కొంచెం నాకు డ్రాబ్యాక్ అయితే అనిపించింది. బ్యాక్ సైడ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే పవర్ ఇన్పుట్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి యాంటీనా పోర్ట్ అయితే ఉంది. సో మనం FM వినాలి అనుకుంటే వీళ్ళు యాంటీనా కేబుల్ ఒకటి ఇచ్చారు కదా, ఆ కేబుల్ని మనం ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇది 8 inches స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి 2 ట్వీటర్స్ అయితే ఉంటాయి, అవి 3 inches ఉంటాయి అంటున్నారు. అక్కడే మీకు జేబ్రానిక్స్ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు లైటింగ్ స్టిప్ అయితే ఉంటుంది. ఆన్ చేసినప్పుడు ఇక్కడ లైటింగ్ అయితే వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇక టాప్లో మీకు కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, ఈ కంట్రోల్స్ ఏమేమి ఇచ్చారు అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి స్టాండ్ బై బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది. ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది. గిటార్ అలాగే మైక్ వాల్యూని అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ LCD డిస్ప్లే అయితే ఇస్తారు. మనం ఇక్కడ కంట్రోల్ చేసే ప్రతి ఒక్కటి సో ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏది కంట్రోల్ చేసినా సరే ఈ డిస్ప్లేలో అయితే చూసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఇక్కడ మనకి ఆ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ బ్లూటూత్ మోడ్ ఉంది. సో ఇది క్లిక్ చేసామంటే మనకి బ్లూటూత్ మోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే USB మోడ్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకి USBకి అయితే కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఫంక్షన్ బటన్ ఉంది కదా, సో ఈ ఫంక్షన్ బటన్ మనం ప్రెస్ చేసి సో FM రేడియోలోకి అలాగే ఆక్స్, బ్లూటూత్ ఇలాగ మనం ఈ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మనకి LED ఇండికేటర్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు మనం FM మోడ్లో ఉన్నామా, ఆక్స్ మోడ్లో ఉన్నామా, రికార్డింగ్ మోడ్లో ఉన్నామా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంటుంది. ఇందులో మీకు రికార్డింగ్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే మీకు గిటార్ ఇన్పుట్, మైక్ ఇన్పుట్ 1 మైక్ ఇన్పుట్ 2, సో మొత్తం 3 పోర్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది 6.3 mm పోర్ట్స్ ఇవి. సో ఎవరైతే గిటార్ అండ్ మైక్ వాడాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది. అలాగే మైక్ సంబంధించి బేస్, ట్రిబుల్స్ అండ్ ఎకోని ఇక్కడైతే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వాల్యూమ్ దగ్గరికి వచ్చేస్తే ఇది మనకి మెయిన్ వాల్యూమ్.
అలాగే ఈ స్లైడర్ వచ్చేసరికి బేస్ స్లైడర్ అనమాట. బేస్ని అయితే కంట్రోల్ చేయొచ్చు, అంటే పెంచి తగ్గించుకోవచ్చు బేసు. ఈ బటన్స్ మనకి ఎల్ఈడి బటన్స్. సో ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఎల్ఈడి స్ట్రిప్ ఉంది కదా, సో ఈ స్ట్రిప్లోని లైటింగ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది స్పీకర్లోని లైటింగ్ కంట్రోల్ చేయొచ్చు. అసలు వద్దు మనకి లైటింగ్ అనుకుంటే సో ఇక్కడ మనం లైటింగ్ అయితే ఆఫ్ చేయొచ్చు. సో ఎల్ఈడి లైటింగ్ మనకి స్పీకర్ వైపు ఉన్నవి ఆఫ్ అవుతాయి, కానీ పైన ఆఫ్ అవ్వవు. కాసేపు ఉన్నాక ఆటోమేటిక్ ఇవే ఆఫ్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ మనకి ఎఫెక్ట్ బటన్స్ అయితే ఇచ్చారు. సో మొత్తం 8 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఈ ఎఫెక్ట్స్ మనకి మ్యూజిక్ ఎఫెక్ట్స్ అయితే కావు. ఈ మీమ్స్ లేకపోతే మనకి స్పీచ్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కోసం ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. సో మీకు ఇప్పుడు ప్రెస్ చేసి చూపిస్తా. సో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కోసం డ్రమ్స్, క్లాప్స్, ఏదైనా స్టాండప్ కామెడీ లాంటి ఏమైనా చేస్తుంటే వాటి కోసం మొత్తం మనకి 8 బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది ప్లే అండ్ పాజ్ అనమాట. సో మ్యూజిక్ కంట్రోల్స్లో మనకి రిపీట్ అలాగే మ్యూట్, సో ఈ కంట్రోల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మనం ఏదైనా మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, దాని తాలూకా వాల్యూమ్ మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది సోర్స్ అనమాట. ఇక్కడ ఎంత అయితే సెట్ చేసుకుంటామో అంతవరకే వస్తుంది మనకు వాల్యూమ్. దాన్ని మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ఇలాగా మనం కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంక ఇది మనకి సాంగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. అలాగే ఎఫ్ఎం రేడియోని కూడా ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. వీటి ద్వారా కూడా ఎఫ్ఎం రేడియో కంట్రోల్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ సాంగ్ అండ్ ప్రీవియస్ సాంగ్కి ఇదైతే యూజ్ అవుతుంది. ఇక ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి మనకు కొన్ని బటన్స్ ఇస్తున్నారు చూసారా. సో ఈ బటన్స్లో మనం ఇటు నుంచి వస్తే ఇది మైక్ కంట్రోల్ బటన్స్ అనమాట. అంటే ఓకాల్ మనం పెంచుకొని తగ్గించుకోవచ్చు మైక్ మనం యూజ్ చేసేటప్పుడు. లేదా నార్మల్గా కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, రీసెట్ అయిపోతుంది. మైక్ కంట్రోల్ మనకు ప్రయారిటీ కావాలంటే ఇదైతే పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ వచ్చేసరికి రికార్డింగ్ బటన్ ఉంది. మన యూఎస్బీ మన పెన్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రికార్డింగ్ బటన్ క్లిక్ చేసామనుకోండి, సో వీళ్ళు దీంతో పాటు 2 మైక్స్ ఇస్తున్నారు కదా, ఆ మైక్లో ఏదో ఒక మైక్ యూజ్ చేసి మనం సాంగ్స్ పాడినా లేదా స్పీచ్ ఇచ్చినా సో దాన్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది మనకి రికార్డ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. పెన్ డ్రైవ్ పెట్టాక ఇది రికార్డ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ పెట్టాను కదా, సో పెట్టంగానే ఆటోమేటిక్గా మీకు యూఎస్బీ మోడ్లోకి వెళ్ళిపోయింది. సాంగ్ కూడా ప్లే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను రికార్డింగ్ బటన్ అయితే ప్రెస్ చేశాను. సో రికార్డింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఇక్కడ మీకు రికార్డింగ్ కౌంటింగ్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో, ఇందులో రికార్డ్ అయిన ఆడియో మీరు అయితే వింటున్నారు అనమాట. ఈ విధంగా అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్ అయిన ఆడియో పెన్ డ్రైవ్ లో అయితే స్టోర్ అవుతుంది. సో ఈ మైక్ నుండి వచ్చే ఆడియో రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇదే బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా రికార్డింగ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యూజిక్ కంట్రోల్స్. ఇవి మ్యూజిక్ మనకు నార్మల్గా కావాలా 3D కావాలా అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ట్రిబుల్స్, మ్యూజిక్లో ట్రిబుల్స్ పెంచి తగ్గించుకోవచ్చు అనమాట. ఇంక ఇది మనకి ఓకాల్ అయితే ఇచ్చారు. సో మనకి మ్యూజిక్ వినేటప్పుడు ఓకాల్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వినబడాలా లేకపోతే కొంచెం తక్కువ వినబడాలా అనేది ఈ ఓకాల్ బటన్ ప్రెస్ చేసి మనం దాన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ కంట్రోల్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ చాలా ఈజీయే, రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే కంట్రోల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దేనికి అవి డెడికేటెడ్గా ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ కంట్రోల్స్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇందులో మనకి బ్లూటూత్ కనెక్షన్ కూడా అయితే ఉంది. త్రూ బ్లూటూత్ నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు కదా. సో నాకు బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు వాయిస్ అంటే వాల్యూమ్ అనేది అంత ఎక్కువ అనిపించలేదు. దానికన్నా మీకు పెన్ డ్రైవ్ యూజ్ చేశారు అనుకోండి, దానికి ఇంకా ఎక్కువగా వాల్యూమ్ అయితే వస్తుంది. ఇందులో ఉండడానికి మీకు 230 RMS అవుట్పుట్ అయితే ఉంది. కాకపోతే మీకు అంత అవుట్పుట్ లాగా అయితే అనిపించదు. దానికి రీజన్ ఏమిటి అంటే సో బేస్ అనమాట. బేస్ అయితే ఎక్కువ లేదు. వీళ్ళు వేరే లెవెల్లో బేస్ ఉంటుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు, కానీ అంత బేస్ అయితే లేదు. ఇక్కడ మనకు ఒక స్లైడర్ ఇచ్చారు బేస్ కోసం, అది బేస్ కంట్రోల్ చేయడం కోసం. అసలు వీళ్ళు మ్యాక్సిమం ఏదో ఎక్కువ బేస్ ఇచ్చేస్తే ఆ బేస్ని తగ్గించుకోవడం కోసం ఈ స్లైడర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. బట్ అసలుకి ఈ స్లైడర్ మన పై వరకు పెట్టేసినా సరే బేస్ అయితే అంత అనిపించలేదు. ఒక విధంగా చెప్పాలంటే బేస్ పరంగా నాకు ఎలా అనిపించిందంటే, ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5కి 2.2 అంతే, 2.3 అంతే రేటింగ్ ఇస్తాను. ఆ రేంజ్లో మీకు ఇందులో బేస్ అయితే ఉంది. సో వీళ్ళు ఎందుకు బేస్ ఎక్కువ ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. సో ముందుగా మీకు ఇక్కడ ఆడియో వినిపిస్తున్నాను కదా, ఒకసారి చూసేయండి. మొత్తం ఎక్కువ అయితే ఆడియో నేను వినిపించలేను, కాపీ రైట్స్ పడతాయి కాబట్టి. సత్యనగర్ గ్రామ్ ఫోన్ ఎక్కడ తెచ్చారండి? ఆట చూస్తావా?
పిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా మూసుకుని కూసోకుండా గాలం వేసావు పప్పు కడ కోరి మళ్ళీ రిపీటేనా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే నన్ను అడిగితే మీరు మ్యూజిక్ కోసం ఇది కొనాలి అంటే మాత్రం అక్కడ మీకు ఇది అనవసరం అని చెప్తాను. సో ఎవరైతే గిటార్ ప్లేయర్స్ వీళ్ళు ఉంటారో సో వీళ్ళు గిటార్ని ప్లే చేస్తూ దీని నుంచి వినిపించాలనుకుంటారు కదా, లేదంటే గిటార్ నుంచి మనం ప్లే చేసేది రికార్డ్ చేయాలన్నా సరే రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది కదా. సో ఇలాంటి ఏదైనా ఆడిషన్కి ఇలాగా, సో లేదంటే ఒక చిన్న హాల్ ఉంది, మినీ హాలు, ఫ్యామిలీ అకేషన్ ఏదో నడుపుతున్నారు చిన్న హాల్లో, అలాంటి చోట ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా, సో స్టాండప్ కామెడీ చేయాలన్నా, ఏదైనా సాంగ్స్ పాడాలన్నా, సో మనకి మైక్ కూడా ఉంటుంది కదా, ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. మ్యూజిక్ కోసం ప్రత్యేకించి కొనాలంటే దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ మీకు చాలా అవుతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచే రాక్సర్ ఉంది, అది మ్యూజిక్ కూడా బాగుంటుంది, మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉంటుంది, అందులో కూడా మైక్ అలాగే గిటార్ ఎన్ని ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే 100 వాట్ అవుట్పుట్తో వస్తుంది అనమాట. ఇది 230 వాట్ అవుట్పుట్ ఇచ్చినప్పటికీ మీకు ఆ రేంజ్ రాక్సర్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు. మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ బేస్ అనమాట. సో ఈ బేస్ ఎక్కువగా లేకపోవడం వల్ల 230 ఇచ్చినప్పటికీ దాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము. ఎక్కువ వాల్యూమ్ పెట్టేస్తే మనకి కొంచెం గేర్గానే ఉంది, కానీ ఆ బేస్ ఎఫెక్ట్ అయితే తెలియట్లేదు. 15 వరకు పెట్టుకుంటే ఆ బేస్ ఎఫెక్ట్ తెలుస్తుంది, కానీ ఇవ్వడానికి 30 వాల్యూమ్ ఇచ్చారు, అంతవరకు వెళ్తే ఆ బేస్ ఎఫెక్ట్ అయితే అసలు తెలియట్లేదు. మెయిన్లీ అయితే మాత్రం మైక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, స్పీచ్ ఇవ్వాలి ఇలా అని చెప్పాను కదా, వాళ్ళకి అలాగే గిటార్ ప్లేయర్స్కి వాళ్ళంటి వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ డీజే స్టైలు ఇలాగా ఈ కటింగ్ లాట్లకి అయితే యూజ్ అవుతుంది. దీని ప్రైస్ అయితే ఏం తక్కువ ఏం పెట్టలేదు వీళ్ళు, 37,999 రూపాయలు దీని ప్రైస్. మనకి ఎంఆర్పీ ప్రైస్ ఉంది, బట్ ఒకసారికి చెప్పిన ఎంఆర్పీ ప్రైస్కి వీళ్ళు అమ్మరు కదా, దీని ప్రైస్ ఇప్పుడు మీకు 17,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. సో ఆ ప్రైస్లో ఓన్లీ మ్యూజిక్ బాక్స్ కోసం తీసుకోవడానికి అయితే అనవసరం అనమాట. సో ఈ మిగిలిన చెప్పాను కదా మీరు, వాటికైతే తీసుకోవచ్చు. ఇంకోటి బిల్టిన్ బ్యాటరీ కూడా లేదు, సో మీరు ఎక్కడికైనా క్యారీ చేసినప్పుడు ఖచ్చితంగా పవర్ సోర్స్ ఉండేలాగా చూసుకునేలాగైతేనే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు జీబ్రానిక్స్ ట్రమ్ డీజే స్పీకర్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.